ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'డ్రాగన్' సినిమా యొక్క షూటింగ్‌కి సంబంధించి ఒక ఊహించినటువంటి విశేషం నెమ్మదిగా బయటకొస్తుంది. ఈ సినిమాని 2 పార్ట్స్‌గా ఒకేసారి తెరకెక్కించేందుకు చిత్ర బృందం చాలా పెద్ద ప్రణాళికేసింది. ఫస్ట్ తీసి ఇది రిలీజ్ అయ్యి తర్వాత అది అట్లా గాకుండా నవంబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌కి సంబంధించినటువంటి టాకీ పార్ట్ షూటింగు కంప్లీట్ చేసేసుకుంటారు ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి. ఆ తర్వాత డిసెంబర్ మిడ్ నుంచి జనవరి ఎండ్ వరకు సుమారు 1 మంత్ పాటు సెకండ్ పార్ట్‌కి సంబంధించినటువంటి పనుల మీద పూర్తిగా దృష్టి పెట్టుకుంటారు వాళ్ళు. ఈ టైంలో సెకండ్ పార్ట్ యొక్క టాకీ పార్ట్‌తో పాటు కొన్ని కీలకమైనటువంటి యాక్షన్ సన్నివేశాలను కూడా కంప్లీట్ చేసేయాలి అని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా 2 పార్ట్స్‌ని ప్యారలల్‌గా ప్లాన్ చేయడం వల్ల సినిమా యొక్క మేకింగ్‌లో టైము, ప్రొడక్షన్, డబ్బులు చాలా సేవ్ అవుతాయి. 'డ్రాగన్' సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సరిపడా సమయాన్ని కూడా ఆయన పెట్టుకోబోతున్నారు 2 పార్ట్స్‌కి కలిపి. మార్చి నుంచి మే వరకు రికార్డింగు, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ వర్క్స్, అలాగే చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నారు. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమాని జూన్ 11న వచ్చే ఇయర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికే వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ విషయంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ చాలా పెద్ద బడ్జెట్‌ని కేటాయిస్తున్నారు అని తెలుస్తుంది. 'పుష్ప 2' ఎక్స్పీరియన్స్‌తో వాళ్ళు ప్రమోషన్స్ యొక్క స్ట్రాటజీస్‌ని చాలా గట్టిగా అమలు చేయబోతున్నారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' ప్రాజెక్ట్ పార్ట్ 2 అలాగే 1 ఈ రెండింటి షూటింగ్ విషయంలో బిజీ ఉండడం వల్ల 'కొరటాల 2' ద్వారా రావాల్సిన 'దేవరా 2' లేట్ అవుతోంది. కొరటాల శివ ప్రజెంట్ బాలకృష్ణతో ఒక సినిమా చేస్తూ ఉండగా అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి ఒక చిన్న గ్యాప్ తీసుకుని 'దేవరా 2'ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది మనకి. మరోవైపు నెక్స్ట్ ఇయర్ టాలీవుడ్ నుంచి 4 మంత్స్ గ్యాప్లో 3 భారీ సినిమాలు రాబోతున్నాయి 2027లో మాత్రమే. ప్రభాస్, సందీప్ రెడ్డి, వంగ కలయికలో వస్తున్న 'స్పిరిట్', మహేష్ బాబు, రాజమౌళి సినిమా రాబోతుంది 'వారణాసి', అట్లాగే దీంతోపాటు ఎన్టీఆర్ 'డ్రాగన్' ఈ 3 కూడా భారీ సినిమాలు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. రాజమౌళి సినిమా ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి 'స్పిరిట్', 'డ్రాగన్' ఈ 2 సినిమాల మీద భారతీయ సినిమా పరిశ్రమలో భారీ హైప్ నెలకొంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ సినిమాల గురించి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ కూడా చాలా వరకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ చివరిలో రాబోయేటువంటి 'ఫౌజీ', 'ప్యారడైజ్' వంటి సినిమాలతో పాటు వచ్చే ఏడాది రాబోయే ఈ 3 భారీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు సంచలనాలు అయితే సృష్టించవు. ఇక బీభత్సంగా అనమాట ఇక. సో ముఖ్యంగా 'డ్రాగన్' సినిమా నుంచి రాబోయేటువంటి ఫస్ట్ పార్ట్‌లోని క్లిఫ్ హ్యాంగర్ ఎలా ఉండబోతోంది అంటే బ్రహ్మాండంగా ఉండబోతోందని మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తోడవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డుల్ని రాయడం ఖాయము అనే మాట వినిపిస్తుంది. 'డ్రాగన్' సినిమా యొక్క స్పెషల్ చూస్తే ఫస్ట్ పార్ట్ యొక్క షూటింగ్ పూర్తయిన తర్వాత నవంబర్లో, దాని తర్వాత ఫిబ్రవరి నుంచి దాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్గా తీసుకుంటూ వెళ్తారు. ఈ సినిమా ప్రొడక్షన్ మేకర్స్ ఎక్కడా కూడా దీన్ని క్వాలిటీ తగ్గకుండా బిల్డ్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని కూడా జనవరి మిడ్లోనే దీన్ని పూర్తి చేయడంతో సెకండ్ పార్ట్ కూడా చాలా త్వరగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.